4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు ఎన్నికల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. తమిళనాడులో అధికార విపక్ష కూటములతో పాటు విజయ్ టీవీకే శశికళ కొత్త పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతూ ఉండడంతో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ సాగనుంది. ముఖ్యంగా అధికార కూటమి విపక్ష కూటములతో పాటు విజయ్ టీవీకే శశికళ పార్టీ సహా ఇతర పార్టీలు సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తమిళనాడులో ఏకంగా 10.85% ఓట్లను అంటే 69,05,570 ఓట్లను జాబితా నుంచి తొలగించి తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇదివరకు ఎస్ఐఆర్ జరిగిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఎక్కువ మంది ఓట్లను తొలగించారు. అయితే ఈ ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం వివాదాస్పదమైంది. అంతేకాదు ఎస్ఐఆర్ను తొలి నుంచి డీఎంకే కూటమి వ్యతిరేకిస్తూనే ఉంది. క్షేత్రస్థాయిలో డీఎంకే తమ పార్టీ బృందాల్ని రంగంలోకి దింపి ఎస్ఐఆర్ను పర్యవేక్షించేలా చేశాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యాక చెన్నైలో డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలిచిన కొళత్తూరు నియోజకవర్గంలో 28.30% ఓట్లను తొలగించింది ఎన్నికల సంఘం. కొళత్తూరు నియోజకవర్గంలో ఏడాది జనవరిలో 2,88,937 ఓట్లుండగా ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత 2,07,586కు తగ్గిపోయాయి. డీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న మరిన్ని చోట్ల ఇదే తరహాలో ఓట్లు తొలగించబడ్డాయి. చెన్నై జిల్లాలో 16 నియోజకవర్గాలున్నాయి. ఇందులో డీఎంకే 15, కాంగ్రెస్ ఒక చోట గెలిచాయి. తమిళనాడులోని మిగతా ప్రాంతాల కంటే చెన్నై జిల్లాలోనే అధికంగా ఓట్లు తొలగించబడ్డాయి. డీఎంకేకు అనుకూలంగా ఉండే 1000 లైట్స్లో 35.50%, టీనగర్లో 34.24%, వెలచ్చేరిలో 33.15% ఓట్లను తొలగించారు. వెలచ్చేరిలో అత్యధికంగా 1,04,951 ఓట్లను తొలగించింది ఈసీ. మరోవైపు కోయంబత్తూరు దక్షిణ బీజేపీ సొంతం చేసుకున్న నియోజకవర్గం. మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న వానతి శ్రీనివాస్ ఇక్కడి ఎమ్మెల్యే. ఈ స్థానంలో 23.83% ఓట్లు తొలగించబడ్డాయి. రాష్ట్రంలోని గ్రామీణ నియోజకవర్గాలతో పోల్చితే నగరాలుగా పెద్ద పట్టణాలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రభావం చూపిందని తెలిసిందే. చెన్నై శివారులోని పల్లావరంలో 30%, తాంబరంలో 28.3%, చెంగల్పట్టులో 25% ఓట్లను తొలగించింది ఎన్నికల సంఘం. ఇక తిరుప్పూర్లో 23.1%, కోయంబత్తూర్లో 20.2%, వేలూరులో 16.23%, గుడియాత్తంలో 17.90%, సేలం పశ్చిమలో 16.54%, ఈరోడ్ పశ్చిమలో 18.47%, తిరుచి పశ్చిమలో 14.48%, మదురై పశ్చిమలో 12.10% ఓట్లను ఈసీ తొలగించింది. వాస్తవానికి గత కొంతకాలంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే ఓటు శాతం తక్కువగా నమోదవుతూ వస్తుండడం జరుగుతోంది. తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత పట్టణాల్లో ఓటు శాతం పెరుగుతుందా లేక మరింతగా తగ్గుతుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడులోని ప్రధాన పార్టీల వారీగా ఇప్పటికీ తమ శ్రేణుల్ని క్షేత్రస్థాయిలో ఓటరు చైతన్యంలో భాగస్తుల్ని చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి జనాలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు రావాలనే కోణంలో ప్రచారం చేస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత రాజకీయ పార్టీలో మరో టెన్షన్ మొదలైంది. గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన స్థానాల్లో ఇప్పుడు తొలగించబడిన ఓట్ల సంఖ్య ఆ మెజారిటీ కంటే ఎక్కువగా ఉండడం రాజకీయ పార్టీలో ఆందోళన పెంచుతోంది. అధికార డీఎంకే కూటమికి చెందిన 81 స్థానాలు, ఏఐఏడీఎంకే కూటమికి చెందిన 44 స్థానాలు ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా భారీ మొత్తంలో తొలగించిన ఓట్లు ప్రధానంగా తమ కూటమి బలంగా ఉన్న చోటే ఎక్కువగా జరిగాయని డీఎంకే కూటమి వాదిస్తుండగా ఇది కేవలం ఓటర్ల జాబితా ప్రక్షాళన మాత్రమేనని ఎన్నికల సంఘం చెబుతోంది. ఏదేమైనా ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో రాజకీయ పార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో
69 లక్షలకు పైగా ఓట్లు తొలగించబడ్డాయి. ఎస్ఐఆర్ ప్రక్రియను తొలి నుండి డిఎంకే కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతోందని డిఎంకే కూటమి పార్టీలు ఆరోపించాయి. అయితే రానున్న ఎన్నికల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది అంచనాలు పార్టీలో కలవరాన్ని పెంచుతున్నాయి.